మరి ఇందాక చదువుకున్న లేఖన భాగంలోకి వెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోనలేదు కానీ నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించును. చూడండి, మనల్ని సంతోషపరచాలని, మనల్ని ఆనందపరచాలని, మనము సంతోషంగా ఉండాలి, మరి ఏ బాధ లేకుండా, ఏ సమస్య లేకుండా మనం ఉండాలని మనల్ని మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన తోబుట్టు వారు కానీ, లేదా మనము కన్నవారు కానీ ఎవరు మనల్ని సంతోష పెట్టాలని ఆలోచన చేయరు. ఎంతవరకు తమ స్వార్థాన్ని తాము చూసుకొని తమకు నచ్చినట్లుగాను, తమకు ఇష్టం వచ్చినట్టుగాను బ్రతకడానికే చాలా ఇష్టపడుతూ ఉంటారు. మనకొచ్చే నిందలను, మనకొచ్చే హింసలను ఏదైనా ఎవరైనా భరిస్తారా అంటే ఎవరు భరించరు. చూడండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన ఇంటి వారే కానీ ఆ సమస్యను ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పుడు, మరి మనకి ఏమి తోచినప్పుడు, మరి నాకు ఈ సమస్య వచ్చింది కొంచెం సహాయం చేయండి అని నీవు ఇరుగు పొరుగు వారిని అడగకపోయినప్పటికీ మన కుటుంబ సభ్యులను అడిగినా కానీ ముందు జాగ్రత్త పడాల్సింది. మరి ఎవరనమన్నారు? నేను అంత సమస్య ఎవరు తెచ్చిపెట్టుకోమన్నారు? ఎవరు చేసిన పాపం వాడు అనుభవించాలంతే, ఇంకా నేనేం చేయలేను అని పక్కకు నెట్టేసేవారు కూడా ఉండకపోలేదు. చూడండి, మనము ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోనలేదు కానీ నిన్ను నిందించి వారి నిమిత్తము నా మీద పడెను. తనను తాను సంతోషపరచుకోనలేదు, నిన్ను నిందించి వారి నిందలు ఆయన మీద వేసుకొని నిన్ను సంతోషపరచుటకు, నిన్ను సంతోష పెట్టడానికి అతను ఒక నిందరహితుడిగా తను ఆ నిందలను భరిస్తూ, మరి తప్పులను మోస్తూ, మనము చేసే నిందలు, మనకు ఏవేవైతే మనం నిందింపబడుచు ఉంటున్నామో, ఈ లోకంలో ఉన్నప్పుడు ఇతరుల చేత ఏవైతే నిందలు మోస్తూ ఉంటున్నామో, ఏవైతే బాధలను అనుభవిస్తూ ఉంటున్నామో, ఎక్కడైతే మనం పాపం ద్వారా మోపబడి ఉంటున్నామో, వాటన్నిటినీ ఆయన భరిస్తూ మనల్ని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటున్నాడు. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి వచ్చిన నిందల ద్వారా ఇంత నిందలు నేనే మోస్తున్నాను, మరి నేనే ఇంత బాధను భరిస్తూ ఉంటున్నాను, నాకు ఎవరు సహాయం చేస్తాడు, నాకు ఎవరున్నారు అని మనము చాలా కృంగిపోతూ ఉంటాము. చూడండి, ఎవరు లేరు అని అనుకునే సమయంలో మనం ఒకటి గుర్తించుకోవాలి. మనల్ని రక్షించుకున్న, తన కలువరి శిలువలో రక్తము కార్చి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్న మన యేసయ్య మనకి సంతోషాన్ని ఇస్తూ ఉంటున్నాడు. నీకు వచ్చిన నిందను, నీకు వచ్చిన బాధలను, నీకు వచ్చిన సమస్యలను ఆయన మీద వేసుకొని తను ఏ నింద లేనివాడుగా ఉన్నప్పుడు నిందించబడి ఒక నిందితుడిగా అందరి ముందు నిలబడుతూ ఉంటున్నాడు. ఎవరు చేస్తారని ఇంత త్యాగము? మన బంధువులు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ మన కొరకు ఎవరైనా తిట్లు పడతారా? ఎవరైనా మరి నేను నిందించబడతాను, మా అమ్మని ఎందుకు అంటున్నారండి, నన్ను అనంటే నేను పడతానని ముందుకు వస్తారా? రారు. నాకు తెలీదు ఆమెను ఎవరనుకున్నారు, ముందు చూసుకోవాల్సింది, ముందు జాగ్రత్త పడాల్సింది అని ముందుకు నెట్టేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసే అంటున్నాడు, చూడండి, మిమ్మల్ని నిందించే నిందలు నేను మోస్తూ మీకు సంతోషాన్ని, మీకు ఆనందాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనం ఆలోచన చేసుకోవాలి. మరి మనకు ఎవరు సంతోష పెట్టట్లేదు, నేను ఇంత బాధలో ఉన్నాను, నేను సమస్యలో చిక్కిపోయి ఉన్నాను, మరి నన్ను ఎవరు బయటికి తేగలరు, మరి ఎప్పుడు నేను బయటికి రాగలను అని అంటే, చూడండి, దేవాది దేవుడు మనకున్నాడు కాబట్టి మనకు సంతోషాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు. మనకి వచ్చిన నిందలను, బాధలను ఆయన మోస్తూ, ఆయన భరిస్తూ మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు. చూడండి, ఇంకొక విషయాన్ని తెలియపరుస్తాను. ఒక రైతు
ఉంటున్నారు. దానికి సమీపంగా ఒక సముద్రము ఉంది. దానికి సమీపంగా ఒక సముద్రము ఉంది. అయితే ఇతను మరి 4 రోజులుగా తన కూలీల పనివారిని పెట్టుకొని మరి తన పనంతా చేసుకొని ఇక 4వ రోజు అయిపోయింది. ఇక పనంతా కుప్ప వేసి ఇక ఇంటికి వెళ్దామని అనుకునేసరికి మరి అతని పొలం కొండ మీద ఉంది కనుక అది కొండ మీద ఎత్తు ప్రదేశంలో ఉన్నప్పుడు కిందికి చూసినప్పుడు అన్నీ కనబడుతూ ఉంటాయి. మరి అక్కడ ప్రక్కకు ఉన్న ఒక సముద్రం ఆయనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సరే అలా ఇంటికి వెళ్దాము అనేసి ఇక తన కుప్ప వేసేసుకొని కూలి వారితో తన పని అంతా సంతృప్తి చేసేసుకొని ఇంకా నేను వెళ్దామని అనుకొని ఎందుకు అలా ఒకసారి ఆ సముద్రం వైపు చూశాడు. చూసినప్పుడు ఆ సముద్రంలో నీరంతా లోపలికి పోయినట్టుగా ఏదో ఒక ప్రమాదం వచ్చేటట్లుగా ఉంది, ఏదో ఒక సమస్య వచ్చేటట్లుగా ఉంది, ఏదో అయితే ఒక సునామీలాగా వచ్చేటట్లుగా ఉందని అతను గుర్తించి మరి ఆ కొండ కింద ఉన్న ఆ పొలంలో ఆ రైతులు పనిచేస్తున్న ఆ కూలీల వారందరూ మరి ఒకేసారిగా ఆ సముద్రము పొంగితే ఒక సునామీలాగా వస్తే ఆ కూలీల వారందరూ ఆ నీటిలో పడి ఆ సునామీ నష్టపోతారు, చనిపోతూ ఉంటారు. మరి వాళ్ళందరినీ నేను ఎలా కాపాడాలి, వాళ్ళందరినీ నేను ఎలా రక్షించాలని ఒక ఆలోచన చేసి మరి ఎలాగైతే నేను వారిని రక్షించగలుగుతాను అని మరి సునామీ వస్తుంది, త్వరగా రండి రండి అంటే ఒకరిద్దరు గ్రహిస్తారు, ఒకరిద్దరు వింటారు. అందరినైతే నేను రక్షించలేను, కనీసం ఒక 100 మంది ఉంటే 50 మంది అయినా విని త్వరగా రాగలుగుతారు. కానీ ఇంకొక 50 మంది రాలేరు. ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి విని వస్తుందంట రండి రండి అని అనుకునే లోపల వచ్చేస్తుంది. మరి ఎలా వాళ్ళని నేను ఎలా రక్షించాలని ఆలోచన చేసి మరి అతడు చూడండి ఎంత దయాగుణం అంటే అతడు ఏం చేశాడంటే మరి 4 రోజుల నుండి తను కష్టపడి తను కూలీలను పెట్టుకొని కష్టపడి తన పొలంలోని ఆ వరి కుప్పను ఒక కుప్పగా వేసుకున్నదాన్ని ఏం చేశాడంటే చూడండి ఆ నిప్పును అంటించేసేసాడు. తను వేసుకొని వచ్చిన ఆ పంట కుప్ప మీద నిప్పు వేసుకొని కేకలు వేస్తూ ఉంటున్నాడు, నన్ను రక్షించండి కాపాడండి. ఆ కొండ కింద ఉన్న ప్రజలందరూ ఆ రైతులందరూ వెంటనే అతని వైపు చూసి రామనాథు వైపు చూసి అయ్యో నేను ఇతన్ని రక్షించాలి, అతను కేక వేస్తూ ఉంటున్నాడు, నన్ను రక్షించండి, నన్ను కాపాడాలని కేకలు వేస్తుంటుంటే అందరూ లేచి చూసి అతన్ని రక్షిద్దామని వాళ్ళందరూ గబ పరిగెత్తుకొని ఆ కొండ ఏకొచ్చు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటున్నారు. మొత్తం మీద అందరూ పరిగెత్తుకొని వచ్చినాక రామానాథ్ ఏం చేస్తుంటున్నాడంటే చాలా నవ్వుతూ సంతోషంతో వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. వచ్చిన ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఏంటి తను ఇంత కష్టపడి చేసుకున్న ఆ వరంతా కాలిపోతుంటే ఇంత నవ్వుతూ ఉంటున్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి మీరు అటు చూడండి, ఒకసారి అటు కొండ ప్రక్కకు చూడండి అని అన్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు సునామీ వచ్చి ఆ సముద్రం ద్వారా అదంతయు మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు వారు ఆశ్చర్యపడి తనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నారు. నీకు ధన్యవాదాలయ్యా, మీరు మా ప్రాణాలను కాపాడారు. వారు చూస్తున్నారు ఆ సముద్రము పొంగి అవన్నీ కొట్టుకుపోతూ ఉంటే వారు చాలా ఆశ్చర్యపోయి దుఃఖక్రాంతిలో తనను నీవు ఎంత మంచిగా మమ్మల్ని కాపాడారండి అని వారు ఎంతో సంతోషంతో అతన్ని ఒక కృతజ్ఞత భావంతో అతనికి వందనావచనములు తెలియజేసుకున్నారు. చాలా నీకు వందనాలయ్యా, మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని రక్షించారని ఆయన తెలియపరుస్తూ ఉంటున్నారు. చూడండి ఇదే విధంగా మనల్ని ఆనందపరచడానికి మనల్ని సంతోష పెట్టడానికి ఏం చేస్తూ ఉంటున్నాడంటే తనను తాను అప్పగించుకుంటున్నాడు. తన మీద అనేకమైన నిందలు భరిస్తూ ఉంటున్నాడు. అతను ఏ నేరము చేయలేదు. అందుకే మనం పాట పాడుతూ ఉంటాం కదా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోశావు, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. ఏ నేరము చేయనాయనా, నేరము చేసిన వాడిగా కురడాలతో తన దెబ్బలు తింటూ తన సుందర దేహమును చీల్చబడి ఒక రూపము లేకుండా మార్చబడింది. నేరము చేసిన మనము ఆనందముగా మరి సంతోషంగా
వారి ప్రాణాలు కాపాడడానికి నేను నష్టపోవన్నా? ఎవరు ఎలా పోయారంటే అలా పోతారని మన కోణంలో మనం ఆలోచించే వారముగా ఉంటాము. చూడండి, క్రీస్తు వారు కూడా ఆ విధముగా ఆలోచన చేస్తే మనము ఈ దినమున ఈ స్థితిలో ఉండేవారమే కాదు. ఈ స్థితిలో ఉండేవారమే కాదు, మనం ఈ స్థితిలో ఆయన సన్నిధికి వచ్చేవారమే కాదు, ఆయన బిడ్డలుగా మనము పిలువబడేవారమే కాదు. ఒక పాపము మోస్తూ, ఒక నిందను భరిస్తూ, మరి మన జీవితంలో ఆనందము లేక, సంతోషము లేక మనం అనుభవించే వారముగా ఉండేవారం. చూడండి, అదే విధముగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతం దుష్టకాలంలో నుండి క్రీస్తు మనలను తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము తన్ను తాను మన పాపము నీ రక్తము చేత నన్ను కడుగు, మన ఎన్నిక లేని మన జీవితాన్ని తన శిలువలో రక్తమును కార్చి మనం ఉన్నాము. ఏ పాపము లేని వారము ఉంటున్నాము. మరి కేవలం ఈ 40 రోజుల దగ్గర కావడానికి మనం వీటిని కూడా ఇదే విధమైన జీవితాన్ని జీవించుకొని వస్తాము, మంచిదే. కానీ మిగతా ఆదివారం దినములో కానీ వాక్యము ద్వారా దేవుడు కడుగు ద్వారా మన జీవితంలో ప్రసంగాలు వింటూ వాక్యం ద్వారా కదిలించబడి ఈ 40 రోజులు మనం భక్తితో జీవిస్తూ ఉంటాము. భక్తి చేసుకుందాం, చెల్లిస్తున్నాం. మహోన్నతుడు అయ్యా తండ్రి, ఇక నుండి నేను ప్రభ పాపములు ఎవరికి ఏ సమస్య ఉందో సమస్తం దీక్షతో పాటిస్తూ ఉంటున్నారో ప్రభ, వారి ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదుగు కార్యములు జరుగుటకు మీరు సహాయం దయచేయండి. ఎవరి బిడ్డలను మీరు దీవించండి.